ఆయనకి పత్రి వెయ్యాలా, పువ్వు వెయ్యాలా, ఇవేం ఉండవు. ఒకే ఒక్క నమస్కారం త్రికరణ శుద్ధిగా చేస్తే చాలు సుబ్రహ్మణ్యుడికి. అసలు ఒకచో నమస్కారం కూడా అక్కర్లేదు. ఆర్తితో భక్తితో ఆయనని స్మరిస్తే చాలు, ఆదరిస్తాడు. ఆదరించడం ఒకెత్తైతే పరిపూర్ణమైన జ్ఞానిగా తన వలన కించిత్ దోషం జరిగింది అని అనిపించింది అనుకోండి, నిజంగా అది ఆయన వేరొకరి యొక్క గర్వాన్ని పరిహరించడానికి చేసినప్పటికీ తన వలన పొరపాటు జరిగింది అనుకుంటే ప్రాయశ్చిత్త కర్మకి సిద్ధపడతాడు. నేను మీతో నిన్న మనవి చేశాను, కుమరిల భట్టుగా వచ్చినప్పుడు ఆయన తుషాగ్ని యందు ప్రవేశించాడు. అందుకే ఆయన ఎంత వైదిక నిష్ఠాగరిష్ఠుడు, ఆయన అంతటి మృదు హృదయము కలిగినటువంటి వాడు మనకి ఎక్కడా కనపడడం. మీరు దేవతాస్వరూపాలు చూడండి, సాధారణంగా దేవతాస్వరూపాలన్నీ కూడా ఏదో ఒక రూపంతో ఉంటాయి.